ఇప్పుడు ధ్యానిస్తున్నటువంటి అంశం ఏంటండి? దేవుని యొక్క నడిపింపు అనే అంశం మీద, లేకపోతే డివైన్ గైడెన్స్, దైవికమైన నడిపింపు. ఇంకొక పేరు ఏమిచ్చామంటే దేవుని స్వరము వినుట అనే అంశం. దీని మీద మనం ధ్యానిస్తూ ఉన్నాం. అనేక వారాల నుంచి మనం దీని గురించి ధ్యానిస్తూ అనేక విషయాలు బోధించాను. కానీ మన మూల వాక్య భాగాలకు ఒకసారి వెళ్దాం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 28వ అధ్యాయం మొదటి 2 వచనాలు, మరి యెషయా గ్రంథము 48వ అధ్యాయం 17వ వచనం, ఈ 2 కూడా చూసుకుందాం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. దేవుని చిత్తం మన పట్ల ఏముందంటే, మనము ఉన్నతమైన స్థానంలో ఉంచడమే దేవుని యొక్క చిత్తం. మనము తలగా ఉంటుటే దేవుని చిత్తం, తోకగా కాదు. మనము ఇచ్చువారిగా ఉండాలి, కానీ అప్పు తీసుకునే వారిగా ఉండడం దేవుని చిత్తం కాదు. అయితే ఇటువంటి జీవితం మనం జీవించాలి అంటే ఏమన్నారు? ఆయన స్వరమును మనము శ్రద్ధగా వినాలి. ఆయన ఆజ్ఞలను మనము గైకొనిన ఎడల ఆయన మనల్ని నడిపిస్తాడంట. ఏ రకంగా నడిపిస్తాడు? ఆ స్థితికి చేరడానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. కాబట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇది దేవుని చిత్తము. నేను అణిగిన జీవితము, త్రొక్కబడిన జీవితము, ఓడిపోయిన జీవితము, లేమిలో బ్రతకము దేవుని యొక్క చిత్తము కాదు. నేను సమృద్ధిలో బ్రతుకుతూ ఉన్నతమైన స్థలంలో ఉంటూ అనేకులకి ఆశీర్వాదకరంగా ఉంటూ మరి ఇచ్చువానిగా ఉండుట, నా జీవితంలో ఈ రకంగా ఉండడం దేవుని యొక్క చిత్తము అని నేను ఎరిగి ఆ స్థానానికి నేను రావాలంటే నేను చేయాల్సిన ముఖ్యమైన అంశం ఏంటంటే, దేవుని స్వరమును నేను వెతకాలి, దేవుని స్వరము నేను వినాలి, దేవుని ఆజ్ఞలను నేను గైకొని నడిచినట్లయితే ఆయన నన్ను ఈ స్థితికి నడిపిస్తానని వాగ్దానం ఇస్తున్నాడు. అంతేకాక యెషయా గ్రంథము 48:17 ఏమనంటే, ఐ యామ్ ద లార్డ్ దట్ టీచర్ ది టు ప్రాఫిట్, అంటే నిన్ను ప్రయోజనము లాభకరమైనటువంటి జీవితము జీవించడానికి నేను నీకు బోధిస్తాను అన్నాడు దేవుడు. హల్లెలూయా. చూసారా, దేవుడు మనకి నేర్పించి బోధించి నడిపిస్తాను అన్నాడు. దేనికి? లాభకరమైనటువంటి ప్రయోజనకరమైనటువంటి జీవితము జీవించడానికి. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. హల్లెలూయా. అయితే అంతేకాదు, టు లీడ్ యూ ఇన్ ద వే దట్ యూ షుడ్ గో, నువ్వు నడవాల్సినటువంటి మార్గము కూడా నేను నీకు చూపిస్తాను అన్నాడు. గమనించండి, దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ఒక ఉద్దేశముతో సృష్టించాడు. మనం ప్రతి ఒక్కరము కూడా ఒక ఉద్దేశముతో చేయబడ్డాం. ఆ ఉద్దేశము మన పట్ల దేవుని యొక్క హృదయంలో మన పట్ల ఉన్న ఉద్దేశం మనకి తెలియదు. అయితే మనల్ని ఆ ఉద్దేశ ప్రకారముగా నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన చిత్తానుసారంగా దేని నిమిత్తమైతే దేవుడు నన్ను సృష్టించాడో అది నేను పరిపూర్ణము చేయకపోతే నా జీవితంలో నేను ఎంత డబ్బు సంపాదించినా, ఎంత ఆస్తి సంపాదించినా, నేను ఈ జీవితంలో ఏమై ఉన్నా కూడా నిజమైనటువంటి సంతృప్తి, నిజమైనటువంటి సంతోషం నేను అనుభవించలేను. ఎందుకంటే నేను దేని కొరకు చేయబడ్డానో దాని కొరకు నేను వాడబడినప్పుడే నిజమైనటువంటి సంతోషము, సంతృప్తి నేను అనుభవించగలను. కాబట్టి దేవుడు నువ్వు దేనికైతే సృష్టించబడ్డావో దాని మార్గంలో నేను నడిపిస్తూ, నీవు అన్ని విషయంలో కూడా లాభకరమైనటువంటి జీవితము, ప్రయోజనకరమైనటువంటి జీవితం జీవించడానికి నేను నీకు నేర్పించి ముందుకు నడిపిస్తాను అని వాగ్దానం ఇస్తున్నాడు. కానీ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఆయన ఇటువంటి పిలుపిస్తున్నా సరే అది దానంతటా అది జరిగేటువంటి విషయము కాదు. ఇది మనము దేవుని నడిపింపును గోజాడాలి. ఏం చేయాలండి? వెతకాలి, గోజాడాలి. వెతకకుండా, గోజాడకుండా, శ్రద్ధతో దేవుణ్ణి వెంబడించకపోతే మనము దాన్ని అనుభవించలేము. దేవుడు మనకు తోడై ఉంటే అన్ని విషయంలో కూడా మనము జయించగలము. ఆయన మనకు తోడై ఉన్నట్టయితే మనము జయ జీవితము
జీవించగలం. ఆయన వాగ్దానం ఇచ్చాడు, ఆయన నడిపిస్తానని. కానీ అది దానంతట అది జరిగే విషయం కాదు. కానీ మనము దేవుణ్ణి ఎప్పుడైతే వెతుకుతామో, ఎప్పుడైతే దేవుని నడిపింపు కొరకు మనము ఎదురు చూసి వెతుకుతామో, అప్పుడే అది మనము కనుగోగలము. ఇది గమనించడానికి, ఇది గ్రహించడానికి 2వ దినవృత్తాంతంలో 20వ అధ్యాయము మొదటి వచనం నుంచి చదువుకుందాం. ఓకే. ఇది అయిన తర్వాత మోయాబీలును అమ్మోనీయులను మేయనీలలో కొందరును దండెత్తి యెహోషాపాతు మీదికి వచ్చిరి. అంతలో కొందరు వచ్చి, సముద్రము ఆవల నుండి సిరియల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదికి వచ్చుచున్నది, చిత్తగించము, వారు హససోన్ తామారు అను ఎనిగేదులో ఉన్నారని యెహోషాపాతునకు తెలియచేసిరి. యెహోషాపాతుకి ఒక సమాచారం వచ్చింది. ఏమని? అనేక మంది రాజులు కలిసి మిమ్మల్ని ఎదిరించడానికి దండెత్తి వస్తున్నారు అని తెలియపరుస్తున్నారు. అయితే ఈ సమయంలో యెహోషాపాతు ఏం చేస్తున్నాడో ఒకసారి గమనించండి. అందుకు యెహోషాపాతు భయపడెను. ఎందుకు భయపడ్డాడు? ఎందుకంటే అనేక రాజ్యాలు కలిసి, అనేక రాజ్యాల యొక్క సైన్యాలు కలిసి ఆయన ఎదిరించి ఆ యొక్క రాజ్యాన్ని ఓడించి ఉన్న సమస్తాన్ని వారు తీసుకోవడానికి వస్తున్నారని చెప్పి ఎప్పుడైతే ఆ వార్త విన్నాడో ఆయన భయముతో నింపబడ్డాడు. ఎందుకు? అది వారిని జయించే శక్తి ఆయన దగ్గర లేదని, కావలసినటువంటి మరి సైన్యము లేదని, సైన్యముకు కావలసిన ఆయుధాలు లేవని ఆయనకు బాగా తెలుసు. కాబట్టి జయించలేను, నా శక్తితో నేను జయించలేను అని ఖచ్చితంగా తెలిసినటువంటి విషయం యెహోషాపాతు. అందుకే భయం అనేది వస్తుంది. గమనించండి, ఎప్పుడైనా సరే మనం ఎప్పుడు భయపడతాం? ఎప్పుడైతే ఇది నా చేత కాదు, నాకు ఎంత చదువున్నా, ఎంత పలుకుబడి ఉన్నా, ఎంత డబ్బున్నా, ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా, ఇవేవి కూడా పని చేయని స్థితి వచ్చినప్పుడు ఏమొస్తుందండి? భయం అనేది రావడము సహజము. ఆమెను చెప్పాలి. నేను చెప్పేది నిజమేనా? ఒక్కోసారి మనకు డబ్బు ఉండొచ్చు, పేరు ఉండొచ్చు, ప్రఖ్యాతి ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు లోకంలో. కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన 3 నెలల కంటే నువ్వు ఎక్కువ బతకవు, నీకు ఏ మందు ఇచ్చినా పనిచేయదంటే ఏమొస్తుందండి? మనకి భయం వస్తుంది. అవునా? ఎప్పుడైతే మనం ఒక విషయాన్ని మన శక్తితో మనము దాన్ని జయించలేము, దాన్ని గెలుపొందలేము అని ఎప్పుడైతే ఆ అవగాహన వస్తుందో అప్పుడు సహజంగా వచ్చేది భయముతో. కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది? ఇక్కడ యెహోషాపాతు భయపడను. భయపడి ఏం చేస్తాము? భయపడినప్పుడు ప్రతి మనిషి కూడా భయపడ్డప్పుడు ఏదో ఒకటి చేస్తాడు. నువ్వు ఏమి చేస్తావు, నీ భయపడ్డప్పుడు నువ్వు ఏమి చేస్తావో దానిని బట్టి నువ్వు జవాబు పొందుతావు. నువ్వు ఏం చేస్తావు అనేది ముఖ్యం. ఇక్కడ యెహోషాపాతు భయపడ్డాడు. భయపడ్డప్పుడు ఏం చేశాడు? యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొనెను. యెహోవా యొద్ద విచారించుటకు ఆయన మనస్సు నిలుపుకొనెను. ఇంగ్లీష్లో ఏమనుందంటే జెహోషాపాత్ feared and set himself to seek the Lord. అంటే దేవుని దగ్గర జవాబు వెతుకుటకు, జవాబు పొందడానికి ఆయన యెహోవాను గోజాడెను. ఇంకా చదువు. యూదా అంతటా కూడా ఉపవాస దినము ఆచరించవలనని చాటించెను. చూసారా? అంటే దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు నువ్వు ఏ రకమైనటువంటి వైఖరితో, ఏ రకమైనటువంటి మనస్సుతో నువ్వు వస్తావో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఇది. యెహోషాపాతుకి తెలుసు తన చేత ఇది కాదు, ఏ మనిషి కూడా ఆయనకి సహాయము చేయలేనటువంటి పరిస్థితి. అటువంటప్పుడు మనుషుల తట్టు తన చూపు తిప్పక దేవుని తట్టు ఆయన చూపు తిప్పాడు. ఎందుకో తెలుసా? దేవునికి అన్ని విషయాల్లో ఎటువంటి సమస్య అయినా సరే దానిలో మార్గం ఉంది మనకి. దేర్ ఈజ్ అ వే అవుట్. చెప్పండి అందరూ, గట్టిగా చెప్పాలి, మళ్ళీ గట్టిగా. ఏ సమస్య మీరు ఎదుర్కొన్నా సరే, ఎంత ఇంపాసిబుల్, ఇది కాదు, దీనిలో జవాబు లేదు, దీనిలో మార్గము లేదు, ఇంక అంతే అయిపోయింది అనేటువంటి పలుకుబడి మీ చుట్టూ ఉన్నా సరే కాదు, ఇందులో కూడా మార్గం ఉంది అని మనకు ఆ స్థిరమైనటువంటి విశ్వాసం అవసరం. హల్లెలూయా, హల్లెలూయా.
ఖచ్చితంగా దేవుడు నన్ను విడిపిస్తాడు. ఎందుకు? నేను ఆయన కుమారుణ్ణి. ఆమేన్. నేను మీకు జీవమును సమృద్ధి జీవం ఇవ్వడానికి వచ్చానన్నాడు యేసయ్య. ఎటువంటి క్లిష్టమైన పరిస్థితిలో నువ్వు చిక్కుబడి ఉన్నావో, ఎంత కష్టమైన పరిస్థితిలో నువ్వు ఉన్నా సరే, అందులోంచి కూడా నీకు విడుదల కలిగించగలిగిన దేవుడు మన దేవుడు. హల్లెలూయా. కాబట్టి నిరాశతో నిస్పృహతో దేవుని దగ్గరకు రాకూడదు. ఎప్పుడైనా సరే దేవుని దగ్గరికి వచ్చి గోజాడం మొదలుపెట్టినప్పుడు, వెతకడం మొదలుపెట్టినప్పుడు ఈ వైఖరి చాలా ప్రాముఖ్యమైనటువంటిది. నీ హృదయ వైఖరి చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే గోజాడినప్పుడు ఎలుగెత్తి కేకలు వేస్తారు, గోజాడినప్పుడు ఎలుగెత్తి ఏడుస్తారు కూడా. గమనించండి, ఇశ్రాయేలు జనాంగము ఎర్ర సముద్రం ముందు ఆగి ఉన్నప్పుడు వెనక నుంచి ఐగుప్తు సైన్యం వచ్చింది. వారు పారిపోవడానికి మార్గమే లేదు. ముందు చూస్తే సముద్రం, వెనక చూస్తే సైన్యం. తప్పించుకోవడానికి మార్గమే లేదు. కాబట్టి వారందరూ కూడా స్వరములు ఎత్తి ఏడవడం మొదలుపెట్టారట. దేనికంట? మనము, మన భార్యలు, పిల్లలు అందరూ కూడా నశిస్తారు అని. ఒక కష్టమైనటువంటి మార్గము లేనటువంటి పరిస్థితిలో వారు ఏడవడం మొదలుపెట్టారు. ఏమని ఏడుస్తున్నారు? మేము చచ్చిపోతున్నాము అని ఏడుస్తున్నారు. దేవా, నీవు ఖచ్చితంగా మమ్మల్ని విడిపిస్తావని ఏడవటం లేదు. మేము చస్తాము, మాకు ఇంకా మార్గం లేదు ప్రభు, మేము చచ్చిపోతున్నాము, అయిపోయింది అన్నటువంటి హృదయ వైఖరితో ఏడుస్తున్నారు. అదే మార్కు సువార్త 10వ అధ్యాయంకి వస్తే ఒక గుడ్డి వ్యక్తి గురించి వ్రాయబడింది, గుడ్డి బర్తమ్య అని. గుడ్డి బర్తమ్య అక్కడ కూర్చొని ఉన్నాడు. ఆయన నేత్రాలు మూయబడ్డాయి కానీ మనోనేత్రాలు విప్పబడి ఉన్నాయి. యేసయ్య అక్కడి నుంచి వెళ్ళినప్పుడు చెప్పారు, ఏమని? ఇక్కడ యేసయ్య వచ్చాడు. వెంటనే ఆయన ఏం పెట్టాడండి? ఎలుగెత్తి కేకలు వేశాడు. ఈయన కూడా కేకలు వేస్తున్నాడు, వారు కేకలు వేశారు. ఆ కేకలకి ఈ కేకలకి చాలా తేడా ఉంది. నువ్వు ఏ రకమైన కేక వేస్తావో దాని రకమైనటువంటి జవాబు పొందుతావు. హల్లెలూయా. కేకకి తేడా ఉంది. హల్లెలూయా. ఆమేన్. ఈయనేమని కేకేశాడు? ఈయనేమని ఎలుగెత్తి అరిచాడు? సన్ ఆఫ్ డేవిడ్, దావీదు కుమారుడా కనికరించుము. ఎందుకు అరుస్తున్నాడు గట్టిగా? ఎందుకు కేకలేస్తున్నాడు? ఎందుకు ఏడుస్తూ గట్టిగా ఎలుగెత్తి మాట్లాడుతున్నాడు? ఎందుకో తెలుసా? ఈ గుడ్డితనములో ఏ డాక్టర్, ఏ హాస్పిటల్ కూడా నాకు సహాయం చేయని పరిస్థితిలో నా జవాబు నీ యందు ఉందని నాకు తెలుసు ప్రభువా. హల్లెలూయా. కాబట్టి దేవా, నీవే నాకు సహాయం చేయి. హల్లెలూయా చెప్పండి. ఆమేన్. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో, ఎంత కష్టమైన పరిస్థితిలో ఉన్నావో, మనుషులు ఏమంటున్నారో, ప్రభుత్వం ఏమంటుందో, మరి ఇంకెవరు ఏమంటున్నారో నాకు తెలియదు, కానీ నీకు తెలుసు. కానీ నిరాశ నిస్పృహతో కేకవేయకు. ఆశతో, విశ్వాసముతో, నిరీక్షణతో కేకవేయ. ఎందుకంటే మార్గము లేని చోట మార్గమును సిద్ధపరిచే దేవుడు మన దేవుడు. అందుకే యేసయ్య నా పేరేంటి? నేనే మార్గమును అన్నాడు. మార్గము లేని చోట ఆయనే మన మార్గం. హల్లెలూయా. రమేష్ కుమార్ అనేటువంటి ఒక సహోదరుడి జీవితంలో దేవుడు అద్భుతమైన కార్యం చేశారు. మరి పోయిన వారం మన సంఘంలో మరి ఆరాధనలో ఉన్నటువంటి ఒక సహోదరుడు దేవుని వాక్యం ద్వారా చాలా బలపడ్డారు. తన విన్నటువంటి వాక్యం ప్రత్యేకించి దేని గురించి అంటే, మనతో యేసయ్య ఉన్నప్పుడు, మనతో దేవుడు ఉన్నప్పుడు మనం వెళ్ళే ప్రతి పరిస్థితిలో కూడా జయమును చూస్తాము, ఓటమి లేక ఏ విధమైనటువంటి కొరత మనం చూడము అటువంటి వాక్యాన్ని ద్వారా దేవుడు ఆ కుమారుని బలపరిచారు. మరి ఆరాధన అయిపోయిన తర్వాత ఇక్కడి నుంచి మరి వారి ఇంటికి చేరుకునేటువంటి సమయంలో బైక్లో వీరు ముగ్గురుగా వెళ్తున్నారు. మరి ఆ సమయంలో చాలా రద్దీగా ఉండడంతో వారు వెళ్తున్నటువంటి సమయంలో ఫ్రంట్ టైర్, తన బైక్ యొక్క టైర్ మరి బర్స్ట్ అవడం జరిగింది. అసలు దాన్ని కంట్రోల్ చేయలేని స్థితిలో ఉన్నారు. అయినప్పటికీ అంత రద్దీగా ఉన్నటువంటి ఆ పరిస్థితిలో ఏ విధమైనటువంటి దెబ్బలు కూడా ముగ్గురులో ఎవరికి కూడా తగలలేదు. దైవికమైన కాపుదల ముగ్గురికి కూడా ఉండడం జరిగింది. ఇది కేవలం దేవుని వాక్యం యొక్క మరి నిజ స్వరూపం దాల్చడమేనని సాక్ష్యం ఇస్తున్నారు. దేవునికే సమస్తమైన మహిమ కలుగును గాక. ఎలుగెత్తి కేకలేసి ప్రార్థన చేస్తున్నారు. మరి నిజమైనటువంటి హృదయంతో ప్రార్థన చేస్తున్నారు. ఎందుకో తెలుసా? ప్రభువా, నాకు
ఈ ఆకలి కంటే నీ వాక్యము కావాలి, అందుకే నేను ఉపవాసం ఉంటున్నాడు అన్నాడు యెహోషాపాతు. గమనించండి, నేను 2 విషయాలు చెప్పాను ఇంగ్లీష్లో మాట్లాడుతూ. ప్రార్థన చేసేటప్పుడు నంబర్ 1 ఎర్నెస్ట్నెస్తో ప్రార్థన చేయాలి, అంటే ఆసక్తితో విశ్వాసముతో. మరి యాకోబు 5వ అధ్యాయము 16-17 వచనాలు చూసుకుందాం ఒకసారి. యాకోబు 5వ అధ్యాయం 16-17. ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని ప్రార్థన మనపూర్వకమైనదై, చూసారా, మనస్సులోంచి హృదయంలోంచి వచ్చే ప్రార్థన ఇది. బలము గలదయుండును. ఏలియా మన వంటి స్వభావం గలవాడైన మనుషుడే. వర్షింపకున్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా. ఎలా ప్రార్థన చేస్తుండే? ఆసక్తి. గట్టిగా చెప్పాలి. ఏంటని? చూసారా, అందుకే దేవుని దగ్గరికి మనం ప్రార్థన చేయడానికి వచ్చినప్పుడు, మన గడ్డు పరిస్థితుల్లో మనము ద్వారము కనుగోవడానికి వచ్చినప్పుడు, ఆయన నడిపింపును మనం కోరడానికి వచ్చినప్పుడు ఆసక్తితో ప్రార్థన చేయాలి. క్యాజువల్ అంటే నిర్లక్ష్యమైనటువంటి భావముతో, నిర్లక్ష్యముతో కూడినటువంటి హృదయముతో దేవా సాయం చేయి నాయనా ఆమెన్ అని వెళ్ళిపోతే నీకు ఎప్పుడు కూడా జవాబు పొందలేవు. ఏం చెప్పాను? వెతుకుడి అప్పుడు మీకు దొరుకును. ఎలా వెతకాలి? వెతుకుతూ ఉండమన్నాడు. ఎంతవరకు? అది దొరికే వరకు. ఆమెన్. అంటే నువ్వు ఏమైనా విలువైన చిన్న విషయం, విలువైనటువంటి వజ్రం కింద పడేస్తే అది దొరికే వరకు నువ్వు వెతుకుతానే ఉంటావు, అవునా కాదా? ఎందుకు? నీకు తెలుసు అక్కడ వజ్రం ఉంది, ఎక్కడుందో నీకు తెలియదు, కానీ వెతుకుతే దొరుకుతుంది అనేటువంటి సత్యం నీకు తెలుసు. అలాగే నీ యొక్క జవాబు దేవుని వాక్యంలో ఉంది, నీ యొక్క జవాబు దేవుని దగ్గర ఉంది. అది నిర్లక్ష్యపు హృదయముతో నువ్వు దేవుని దగ్గరకు వస్తే నువ్వు పొందలేవు, అది కనుగోలేవు. కానీ నాకు ఖచ్చితంగా నాకు దొరుకుతుంది, దేవుడు నాతో మాట్లాడతాడు, దేవుని స్వరం నేను వింటాను అనేటువంటి ఖచ్చితమైనటువంటి మనపూర్వకమైనటువంటి ఆసక్తితో కూడినటువంటి ప్రార్థన ప్రార్థిస్తూ వెతికినట్టయితే ఖచ్చితంగా నీవు జవాబు పొందగలవు. ఆమేన్. ఏ పరిస్థితిలో ఉన్నా సరే గమనించండి దేవుని బిడ్డలారా, కొన్ని పరిస్థితులు ఎలాగొస్తాయంటే ఎవరు ప్రార్థన చేసినా మీ కొరకు అది జరగదు. పాస్టర్ దగ్గరికి వస్తారు, పెద్ద పేరు ఉన్నటువంటి భక్తుల దగ్గరికి వస్తారు, వారు చెయ్యుంచి ప్రార్థన చేస్తారు, నూనె పెట్టి ప్రార్థన చేస్తారు, ఇంకే రకమైన ఏది కూడా మీకు పనిచేయదు. ఎందుకో తెలుసా? మీరు గోజాడాలి దేవుని దగ్గర. ఆయన ఎదుర్కొన్న పరిస్థితిలో ప్రవక్త దగ్గరికి వెళ్ళి, ప్రవక్త నువ్వు ప్రార్థన చేయలేదు, ఆయన ప్రార్థన చేసి. ఇది ఎవరి సమస్య? మీ సమస్య, నా సమస్య. నా సమస్యకు నాకు జవాబు కావాలి, మీ సమస్యకు మీకు జవాబు కావాలి. కాబట్టి ఎవరో ప్రార్థన చేయడం కాదు, నీ కొరకు నీ భార్య కొరకు నువ్వు ప్రార్థన చేసుకోవచ్చు, చేయాలి కూడా, కానీ దానివల్ల నీకు జవాబు దొరకదు. నీవు ఎదుర్కొనేటువంటి కష్టమైన క్లిష్టమైన పరిస్థితుల్లోంచి విడుదల కావాలంటే నీవు ఆసక్తితో సమయము చేసుకొని దేవుని దగ్గరకు వచ్చి మనపూర్వకంగా విశ్వాసముతో ఎలుగెత్తి కేకలు వేసి ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా నీకు మార్గము దేవుడు తెరవనై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అది వినాలి, దేవుని దగ్గరికి రావాలి, అటువంటి ఆసక్తితో రావాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చూద్దాం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు జాగ్రత్తగా వినండి. ఆయన ఉన్నాడనియు తమను వెదుకు వారికి ఫలము దయచేయువాడు అనియు నమ్మవలెను. చూడండి, ఇంగ్లీష్ లో చాలా క్లియర్ గా ఉంది. హీ విల్ రివార్డ్ దెమ్ దట్ డిలిజెంట్లీ సీక్ హిమ్. అంటే ఆసక్తితో శ్రద్ధతో వెతికినప్పుడు దేవుడు ఖచ్చితంగా మీకు జవాబిస్తాడు అని అర్థం. అయితే నేను దీనికి ఇంగ్లీష్ పదమైన డిలిజెన్స్ అనే పదాన్ని మీకు అర్థం చేయడానికి ఈ రకంగా రాసుకున్నా. డిలిజెన్స్ అంటే కాన్స్టెంట్ అండ్ ఎర్నెస్ట్ ఎఫర్ట్ టు అకంప్లిష్ వాట్ ఈజ్ అండర్టేకెన్. ఒక కార్యాన్ని మనం జయించడానికి, ఒక కార్యము సఫలం అవ్వడానికి
క్రమముగాను ఆసక్తిగాను దానిలో కొనసాగడం. అంటే అది జరిగే వరకు, అది దొరికే వరకు, అది వినే వరకు మనము ఆగకుండా ఖచ్చితంగా మరి పని చేస్తూ వెతుకుతూ పని చేస్తూ ఉంటాం, అది దొరికే వరకు. అది డిలిజెన్స్ అంటే. ఆమేన్. నిర్లక్ష్యంగా ఏదో ప్రార్థన చేయాలి కాబట్టి 2 నిమిషాలు ప్రార్థన చేయడం, ప్రార్థన చేయకపోతే ఏదో చెడు జరుగుతుందేమో అని చెప్పి ఆ భయంతో ప్రార్థన చేయడం, ప్రభా నాకు సాయం చేయ ఎలాగైనా ఆమెన్ అని వెళ్ళిపోవడం, లేకపోతే మతపరంగా 2 అధ్యాయాలు చదవడం, ఈ రకమైనటువంటి నిర్లక్ష్య భావముతో మనం దేవుని దగ్గరికి వస్తే మనము జవాబు పొందలేము. హల్లెలూయా. దేవుడు మన హృదయాల్ని తెలిసినటువంటి, మన హృదయాల్ని చదివే దేవుడు, మన హృదయమును ఎరిగిన దేవుడు. ఆమేన్. కాబట్టి మనం ఎటువంటి హృదయముతో, ఎటువంటి మనస్సుతో దేవుని దగ్గరకు వస్తున్నావో దేవుడు ఖచ్చితంగా ఎరిగి ఉన్నాడు. నువ్వు నిజంగా గోజాడుతున్నావా? అయితే యెహోషాపాతు ఆయన ఒక్కడే కాదు, రాజ్యమంతటా కూడా ఉపవాసం ప్రకటించి అందరము కూడా దేవుణ్ణి గోజాడదాం, ఎందుకంటే దేవుడే మనకు సహాయం చేయాలి ఈ పరిస్థితి నుంచి. కొన్ని సమస్యల్లో ఆ సమస్య నన్ను ఒక్కడనే కాదు, నా కుటుంబాన్నే వేధించేటువంటి సమస్యలు వస్తాయి. అప్పుడు నేనే కాదు, నా కుటుంబం అంతా కలిసి ఉపవాస ప్రార్థన చేయాలి. ఆమేన్, ఆమేన్. చూడు, అందరూ కూడా కలిసి ప్రార్థన చేసి ఖచ్చితంగా దేవా నువ్వు ఏ రకంగానే సరే ఏదైనా చేసి నాకు నువ్వు మార్గము చూపిస్తావు అనే విశ్వాసముతో, నిశ్చయముగా, ఆసక్తితో వచ్చి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు మనతో మాట్లాడతాడు, మనకు విడుదలను అనుగ్రహిస్తాడు. మరి 12వ వచనం ఒకసారి చదువుదాం. రెండో దినవృత్తాంతంలో 20వ అధ్యాయం 12వ వచనం, 12, 13 కూడా. మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుట మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను. యూదా వారందరూ తమ శిశువులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలవబడి ఉండిరి. చూసారా, వారు అందరూ కూడా వచ్చి దేవుని దగ్గర నిలుచుండి ప్రార్థన చేస్తున్నారు. ఇప్పుడు ఈ ప్రార్థన, ఈ మనపూర్వకమైన ప్రార్థన, ఈ గోజాడడం, ఈ వెతకడం జరుగుతున్నప్పుడు అప్పుడేదో జరిగింది. 14వ వచనం. అప్పుడు మత్తన్యాకు పుట్టిన యెహీయేలు కుమారుడైన బెనాయాకు జననమైన జెకరియా కుమారుడును ఆసాపు సంతతి వాడును లేవీయుడునగు యహిజీయేలు సమాజంలో ఉండెను. యెహోవా ఆత్మ అతని మీదకి రాగా అతడు ఈలాగు ప్రకటన చేశాను. చూడండి, గమనించండి, ఇక్కడ ప్రార్థన చేస్తున్నది యెహోషాపాతు. దీనికి జవాబుగా దేవుడు ఏం చేస్తున్నాడు? ఒక ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీరు ప్రార్థన చేసినప్పుడు దేవుడు వింటాడు. ఏ రకంగా మనకు జవాబిస్తాడో దేవుడికి తెలుసు. ఆయన మనతో డైరెక్ట్గా మాట్లాడొచ్చు, లేకపోతే ఇంకో ప్రవక్తను పంపించి మాట్లాడొచ్చు, లేకపోతే వాక్యం ద్వారా మాట్లాడొచ్చు. ఏ రకంగా మాట్లాడతాడో అది దేవుని చిత్తము, దేవుని ఇష్టం. కానీ మనము గోజాడేది మట్టుకు మనము వెతికినప్పుడు దేవుడు తను నిర్ణయించిన విధానంలో మనతో మాట్లాడతాడు. హల్లెలూయా. కాబట్టి ప్రతిదానికి ప్రవక్త దగ్గరికి వెళ్ళి మీరు ప్రార్థన చేసి చెప్పండి అని అడగకూడదు. మనం ప్రార్థన చేయాలి. మనకి తెలియని పరిస్థితుల్లోనే దేవుడు మనతో మాట్లాడతాడు. ఆమేన్. మాట్లాడుతూ ఏమన్నాడు? ఈ యుద్ధము యెహోవాదే, మీది కాదు, యెహోవాదే. ఏమన్నాడు? మీరు పక్కకి జరిగారు, రిలాక్స్ అన్నాడు. హల్లెలూయా. భయపడొద్దు, నేను ఈ యుద్ధము పోరాడేవాడిని. ఇప్పుడు చదువు. యూదా వారులారా, యెరూషలేము కాపులస్తురాలా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యం నాకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. రేపు వారి మీదకి పోవుడి. వారు జీజు అను ఎక్కుడు మార్గమున వచ్చెదరు. మీరు యెరూవేలు అరణ్యము ముందరనున్న వాగు కొనునొద్ద వారిని కలుసుకొందురు. ఈ యుద్ధంలో మీరు పోట్లాడవలసిన నిమిత్తం లేదు. యూదా వార్లారా, యెరూషలేము వార్లారా, మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలబడుడి. మీతో కూడినున్న యెహోవా దయచేయు రక్షణను మీరు చూసెదరు. భయపడకుడి, జడియకుడి. రేపు వారి మీదకి పోవుడి. యెహోవా మీతో కూడా ఉండును. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ దేవుడు యుద్ధము నాది అని చెప్పి వారి గెలుపుని ప్రవచించి అంతతో ఆగలేదు.
ఏమి చెయ్యాలి ఈ యుద్ధాన్ని జయించడానికి, మీరు ఏమి చేయాలి అనేది యెహోషాపాతుకి బోధిస్తూ వచ్చాడు. ఏమన్నాడు? ఐ విల్ టీచ్ యూ టు ప్రాఫిట్. ఆమెన్. కాబట్టి దేవుడు మనకి వాగ్దానం ఇవ్వడమే కాకుండా ఇన్స్ట్రక్షన్ కూడా ఇస్తాడు. ఏం చేయాలి అనేది కూడా ఆయన మనకి తెలియపరుస్తాడు. ఎప్పుడైతే మనము దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ వెతుకుతూ ఉంటామో అప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. ఆమేన్. చూసారా? కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన హృదయ వైఖరి ఎలాగుంది. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు నడిపిస్తాను అంటున్నాడు, దేవుడు మనల్ని జయప్రదంగా చేస్తానంటున్నాడు, లాభకరమైన జీవితం ఇస్తానంటున్నాడు, ప్రయోజనకరంగా ఉండేటట్టుగా నడిపిస్తానంటున్నాడు. ఇవన్నీ జరగాలంటే నేను ఏ రకంగా రావాలి దేవుని దగ్గరికి? కరెక్ట్, మంచి హృదయ వైఖరితో రావాలి. ఎటువంటి వైఖరి? ఖచ్చితంగా మార్గము లేని స్థలములో కూడా నాకు మార్గమును తయారు చేసేవాడు నా దేవుడు, నా దేవుడే నాకు మార్గము అనేటువంటి నిశ్చయమైనటువంటి ఖచ్చితమైన విశ్వాసంతో రావాలి. రెండవదిగా మనము వెతుకుతూ రావాలి. ప్రభువు నాకు ఖచ్చితంగా మాట్లాడతాడు నాతో, ఏదో మార్గం ఉంది, దీని మార్గం ఏంటి ప్రభువా? అది దొరికే వరకు మనము ఆగవద్దు. ఆగకుండా వెతుకుతూనే ఉండాలి. వాక్యం ద్వారా మాట్లాడతాడు దేవుడు. అనేక సార్లు వాక్యం ద్వారా మాట్లాడతాడు, అనేక సార్లు ప్రవక్తల ద్వారా మాట్లాడు, లేకపోతే మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక వాక్యం మనకి అవగాహనగా జరుగుతుంది. ఈ రకమైనటువంటి విధానంలో దేవుడు మనల్ని ముందుకు నడిపిస్తాడు. కానీ ఎప్పుడు కూడా మనము జయించడమే దేవుని యొక్క చిత్తము. ఆమేన్ చెప్పండి. మా టీవీ ప్రోగ్రాం ద్వారా మీరు దీవించబడుతున్న విధానంను బట్టి మేము ఎంతో సంతోషిస్తున్నాం. కేవలం టీవీ ప్రోగ్రాం ద్వారా మాత్రమే కాకుండా మార్పు అనే పేరుతో మహాసభలు కూడా శామ్యూల్ పట్టా మినిస్ట్రీస్ నిర్వహిస్తుంది. 2012లో అనేక ప్రాంతాల్లో నిర్వహించిన ఈ సభల ద్వారా అనేక మంది దేవుని వాక్య ప్రత్యక్షత పొందుకొని దేవుని రాజ్యంలో చేర్చబడ్డారు. దేవుని రాజ్యము విస్తరించుటలో అనేకులు దేవుని రాజ్యంలో చేర్చబడినట్లు నాతో ఏకీభవించిన ఈ పరిచర్యలో పాలు పంచుకుంటున్న నిబంధన భాగస్వాములందరినీ నేను అభినందిస్తున్నాను. మీలో ఎవరైనా మా పరిచర్య ద్వారా దీవించబడుతూ అనేకులకి దీవెనకరముగా ఉండాలని ఆశించినట్లయితే మీరు కూడా నిబంధన భాగస్వాములుగా చేరడానికి ఈ స్క్రీన్ మీద ఉన్న నంబర్లను సంప్రదించండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.